9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. నూతన సంవత్సర వేడుకల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రోడ్లపై తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. యువకులు సైలెన్సర్లు లేకుండా బైకులు నడపడం, తాగి వాహనాలు నడపడం లాంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దానికి అభ్యంతరమే లేదు. ఎప్పుడు మా రోల్ వస్తుందంటే పబ్లిక్ ప్లేస్ లో ఏదైతే పబ్లిక్ జనాలు పబ్లిక్ రోడ్ లో తిరుగుతారో ఆ రోడ్లో న్యూసెన్స్ చేయడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయలేదు. మీ అందరికీ తెలుసు, ప్రతి న్యూ ఇయర్ కూడా మనం ఆ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ క్లోజ్ చేస్తాం. ఫ్లైఓవర్ నైట్ 9 గంటల నుంచి మార్నింగ్ 3 o'clock అది ఎవరిని రానివ్వకుండా క్లోజ్ చేయడం జరుగుతుంది. అట్లనే టీమ్స్ పెట్టి ఎక్కడికక్కడ ఈ 2 వీలర్స్ లో ఎవరైతే సైలెన్సర్ తీసేసి వెళ్తారో ఆ బళ్ళు సీజ్ చేస్తాం. తర్వాత మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ కూడా చేస్తాం. తాగొచ్చేమో కానీ తాగి బండి నడపడానికి లేదు. తాగడానికి అభ్యంతరం ఏం లేదు. తాగడం అంటే వాళ్ళ ఇళ్లలోనో లేకపోతే ఇంకెక్కడనో క్లోజ్డ్ ప్లేసెస్ లో డ్రింక్ చేసేది లేదు. తాగి బండి నడుపుతూ వ్యవహారాల్లో ఇంకొకటికి అతను అతనికి దెబ్బలు తగిలితే వాళ్ళ కుటుంబం నష్టం. అట్లనే ఇతని తాగి ఇది చేసినందువల్ల వేరే బండికి కానీ వేరే దీనికి కానీ చేస్తే వాళ్ళకి అనవసరంగా వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి ఎలా చేయకుండా ఒకటి డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సైలెన్సర్ తీసేసి బళ్ళు ఏదైతే తీస్తారో అవి సీజ్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేస్తే కంపల్సరీగా బండి సీజ్ చేస్తాం. తర్వాత అతను కంపల్సరీగా రిమాండ్ వెళ్లాల్సిందే. అక్కడ జైలు కూడా ఇస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ దీంట్లో ఉంటే జైలు కూడా ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ దాదాపు 100 కేసుల్లో జైలు ఇవ్వడం జరిగింది.